హాయ్ గాయ్స్, మార్నింగ్ నుంచి ఒక్క షాట్ కూడా పెట్టలేదు, ఎటు వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అనుకుంటున్నారా? సో నేనైతే మార్నింగ్ నుంచి ఇల్లు క్లీనింగ్ పనిలో ఉండేనమాట. మొత్తం ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేశాను. అంటే ఎల్లుండి వినాయక చవితి కాబట్టి రేపు మంగళవారం కదా, క్లీన్ చేసుకోవద్దు. అందుకనే నేనైతే ఈరోజే ఇల్లంతా డీప్ క్లీన్ చేసేసాను అనమాట. రేపు పక్క బట్టలన్నీ పిండేసి పూజకు కావాల్సిన సామాన్ అంతా రేపు తెచ్చుకుంటాము. యాక్చువల్లీ ఈరోజే టైం ఉంటుంది కదా, ఈరోజే తెచ్చుకోవాలి అని అనుకున్నాను. కానీ ఇంట్లో తమ్ముడు మా ఆయన ఇద్దరు లేరనమాట. బయటికి వెళ్ళాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. సో అందుకే ఇంకా రేపైతే వెళ్ళి ఏమేమి కావాలి అవన్నీ సామాన్ అయితే తెచ్చుకుంటాం అనమాట. ఆల్రెడీ వినాయకుడు విగ్రహం అయితే తెచ్చి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేశాము. సో ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోయింది. రేపైతే ఇంకా మిగతా పనులన్నీ చేసేసుకుంటాము. సో ఇంకా అంటే చిన్న చిన్న వర్క్స్ అన్నీ రేపు చేసుకోవచ్చు కదా. ప్రసాదాలకు కావాల్సిన సామాన్ అంతా తెచ్చుకోవాలి రేపు వెళ్ళి. సో మీరు వినాయక చవితికి ప్రిపేర్ అవుతున్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా, ఎందుకంటే వినాయక చవితి ఫస్ట్ టైం మేము ఇంట్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట, వినాయకుడు విగ్రహం పెట్టి. సో ఎలా వస్తుందో పూజ అనేది చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వీడియోస్ అన్నీ చెక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్.